హలో అండి, ఒక ప్రీవియస్ పేపర్ అయితే చూద్దామని చెప్పాను కదా. సో ప్రీవియస్ పేపర్ని అంటే వీడియో లెంత్ ఎక్కువ ఉందనేసి 2 వీడియోస్గా అయితే డివైడ్ చేశాను అనమాట. సో లెంత్ ఎక్కువైంది అనేసి. సో ఇప్పుడు మనం ఇంతకుముందు ఒక ప్రీవియస్ పేపర్ చూసాం కదా, ఇప్పుడు ఇంకొక ప్రీవియస్ పేపర్ అయితే చూద్దాము. సో ఒక ఐడియా అనేది వస్తుంది కదా. సో ప్రీవియస్ పేపర్స్ మనకి చాలా చాలా హెల్ప్ అవుతాయి. సో ఇప్పుడు మనకి ఇంకొక ప్రీవియస్ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విద్యుత్ అయస్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేసే పరికరం. విద్యుత్ హీటరా, విద్యుత్ బల్బా, విద్యుత్ గంట, విద్యుత్ పొయ్య. సో విద్యుత్ అయస్కాంత ఫలితంపై పనిచేసే పరికరం వచ్చేసి విద్యుత్ గంట. విద్యుత్ గంట. నెక్స్ట్ ధ్వని తీవ్రతకు ప్రమాణం పౌనఃపున్యానికి హెర్ట్జ్. సో ధ్వని తీవ్రతకి ప్రమాణము డెసిబెల్స్ కదా. హెర్ట్జ్ వచ్చేసి పౌనఃపున్యానికి, క్యాలరీ కాదు, క్యూబిక్ సెంటీమీటర్ కాదు. సో డెసిబెల్స్ కరెక్ట్ ఆన్సర్. వాహనాలలో పెట్రోల్ డీజిల్లకు ప్రత్యామ్నాయంగా వాడదగిన ఇంధనం. పెట్రోల్ డీజిల్కు బదులు ప్రత్యామ్నాయంగా ఏ ఇంధనం వాడారు? ద్రవ నైట్రోజన్, ఆల్కహాల్, సిఎన్జియా, బయోగ్యాసా? సో కాంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సిఎన్జికి మారాలి అని చెప్పేసి సో దాని ప్రకారం సిఎన్జి. సో సిఎన్జి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇద్దరు విద్యార్థులు ఇచ్చిన ఈ ప్రకటనలో చదివి సరైన ఎంచుకని ఎంచుకోండి. హర్ష, మెరుపుల వల్ల నత్రజని స్థాపన జరుగుతుంది. కరెక్ట్. నెక్స్ట్, రైజోబియం అనే బ్యాక్టీరియా నత్రజని స్థాపన చేస్తుంది. సో 2 కరెక్టే కదా. 125 2. సో ఇద్దరు ఒప్పు కరెక్ట్. నెక్స్ట్, ఈ క్రింది వారిలో ఉభయాహారులను గుర్తించండి అన్నారు. సో ఎలుక, తోడేలు, కోడి, ఎలుగుబంటి. ఎలుగుబంటు అనేది ఉభయాహారి, ఎలుక ఉభయాహారి, కోడి కూడా ఉభయాహారియే. సో ఏసిడి అనుకుంటున్నా. 126 3. సో ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సిట్రస్ కాంకర్ వ్యాధి జనకం. సో మనం సిట్రస్ కాంకర్ 8th బయాలజీ బిట్టిది. సో సిట్రస్ కాంకరు గోధుమలో కుంకుమ తెగులు, బెండకాయలో పసుపు ఈనెల్ది. సో సిట్రస్ కాంకర్ వచ్చేసి గోధుమలో కుంకుమ తెగులు శిలీంధ్రం, సిట్రస్ కాంకర్ బ్యాక్టీరియా. సో 127 కరెక్ట్. నెక్స్ట్, అవాయు శ్వాసక్రియ జరుపనివి. ఈస్టులు అవాయు శ్వాసక్రియ జరుపుతాయి, మానవ కండరాలు జరుపుతాయి, తర్వాత బ్యాక్టీరియాలు మొలకెత్తే విత్తనాలు. సో అవాయు శ్వాసక్రియ జరపనివి మొలకెత్తే విత్తనాలు. కప్పలో రూప విక్రియను నియంత్రించే హార్మోన్. ఇన్సులిన్, పెరుగుదల హార్మోన్, అడ్రినలిన్, థైరాక్సిన్. కప్పలో రూప విక్రియను నియంత్రించే హార్మోను థైరాక్సిన్ హార్మోన్. నెక్స్ట్, వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించి 2018లో ఐక్యరాజ్య సమితిలో వాతావరణ మార్పుపై ప్రసంగించిన స్వీడన్కు చెందిన పర్యావరణవేత్త. సో వాతావరణ దాని గురించి ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించింది వచ్చేసి గ్రెటా థన్బర్గ్. కుమ్మరి ఎండిన కొండలను దీనిలో కాల్చుతాడు. కొలిమిలోన, కుంపటిలోన, ఓవెన్లోన, గ్రిల్లోన. కొమ్మరి ఎండిన కొండలను కొలిమిలో కాల్చుతాడు. 131 4. నెక్స్ట్, నృత్య కళాకారులు భావాలను వ్యక్తీకరించుటకు వీటిని ఉపయోగిస్తారు. ముద్రలు. 132 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, గణరాజ్యాలను జయించిన రాజవంశం. గణరాజ్యాలను జయించింది గుప్త వంశమా? నెక్స్ట్, పక్షిఖండం, దక్షిణ అమెరికా పక్షిఖండం. నెక్స్ట్, భారత రాజ్యాంగ సభకు సంబంధించి సరికాని అంశం. బ్రిటిష్ ప్రావిన్సుల నుండి 292 మంది సభ్యులు ఎన్నికయ్యారు. స్వదేశీ సంస్థానాల నుంచి 93 మంది సభ్యులు సిఫారసు చేయబడ్డారు. భారత రాజ్యాంగ సభ సభ్యులలో 28 మంది షెడ్యూల్ కులాలకు చెందినవారు. భారత రాజ్యాంగ సభ మొత్తం సభ్యుల సంఖ్య 389. ఇందులో సరికాని అంశం అన్నారు. సో భారత రాజ్యాంగ సభ సభ్యులలో 28 మంది షెడ్యూల్ కులాలకు చెందినవారు అనేది సరికాని అంశం. నెక్స్ట్, స్త్రీ పురుష తులన అనే పుస్తకాన్ని రాసిన వారు. స్త్రీ పురుష తులన తారాబాయి షిండే, పండిత్ రమాబాయి, బేగం రొకియో షకావత్ హుస్సేన్, సావిత్రిబాయి పూలే. తారాబాయి షిండే కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ దక్కన్ పీఠభూమికి సంబంధించి సరైన అంశాలు. దక్కన్ పీఠభూమి అగ్నిపర్వతం మూలానికి చెందినది. రాయలసీమలోని అధిక భాగం దక్కన్ పీఠభూమికి చెందినది. లావా పీఠభూములు ఒండ్రు నేలలకు ప్రసిద్ధి. దక్కన్ పీఠభూమి లావా పీఠభూమి. దక్కన్ పీఠభూమి లావా పీఠభూమి. దక్కన్ పీఠభూమి అగ్నిపర్వత మూలానికి చెందింది. రాయలసీమలో అధిక భాగం దక్కన్ పీఠభూమిలో ఉంది. సో ఇవి కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ విధి నిర్వహణ వల్లనే అసలైన హక్కులు సంక్రమిస్తాయి అని చెప్పిన వారు ఎవరు? మహాత్మా గాంధీ. కరెక్ట్ పెట్ట. ఈ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల సన్ రైజ్ ఇండస్ట్రీస్ కిందకి రానివి. సన్ రైజెస్ ఇండస్ట్రీస్ కిందకి రానివి ఇనుము ఉక్కు కర్మాగారం అంట. ఇనుము ఉప్పు కర్మాగారం. అక్బర్ తన సామ్రాజ్యాన్ని ఏ విధంగా విభజించారు? పరగణాలు, సర్కాలు, సుబాలు. సర్కాలు, సుబాలు, పరగణాలు. సుబాలు, పరగణాలు, సర్కాలు. సుబాలు, సర్కాలు, పరగణాలు. సో అక్బరు దాన్ని సుబాలు, సర్కార్లు, పరగణాలు అంతేనా? సుబాలు, సర్కార్లు, పరగణాలుగా విభజించాడు. నెక్స్ట్ అమరలింగేశ్వర స్వామి దేవాలయం ఏ నది ఒడ్డున ఉంది? అమరలింగేశ్వర స్వామి దేవాలయం కృష్ణా నది ఒడ్డున ఉంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 5వదంట. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 5వ లక్ష్యం లింగ సమానత్వం. హేలీ తోకచుక్క చివరిసారిగా ఇప్పుడే చదివాం 1986లో కనిపించింది. నెక్స్ట్ బొడ్డు పొండ వృక్షము ఏ అడవుల్లో పెరుగుతుంది? వడ అడవుల్లో పెరుగుతుంది. విజ్ఞాన శాస్త్రవేత్త లక్షణం కానిది. సో ఇదంతా ఇంకా మెథడాలజీ. నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇంకొక ప్రీవియస్ పేపర్ని. సో అదనమాట. సో నేను ఓన్లీ సైన్సే కదా చదివేది, ఎన్ని బిట్స్ పెట్టానో చూద్దాం. సో ఇది పెట్టాను అంటే ఓన్లీ సైన్స్ చదివి బాగానే పెట్టాం. సో అదనమాట. సో అదండి, చూసారు కదా ప్రీవియస్ పేపర్స్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక పేపర్ని అయితే చూద్దాము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ప్రీవియస్ డేట్లో మనకి 6వ లక్ష్యం ఏంటిది అని అడిగారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు మొత్తం 17. ఇవి 2015లో ప్రకటించారు. ఫస్ట్ది పేదరిక నిర్మూలన, సెకండ్ శూన్య ఆకలి, మంచి ఆరోగ్యం, శ్రేయస్సు, 4 నాణ్యమైన విద్య, 5 లింగ సమానత్వం, 6 శుభ్రమైన నీరు పారిశుద్ధ్యం, 7 చవక ధరలో పరిశుభ్ర శక్తి, 8 ఉత్పాదక ఉపాధి ఆర్థిక వృద్ధి, 9 పరిశ్రమలు ఆవిష్కరణలు మౌలిక వసతులు, 10 అసమానతల 11 సుస్థిర పట్టణాలు సమాజాలు, 12 బాధ్యతాయుత వినియోగం ఉత్పత్తి, 13 వాతావరణ మార్పులు చర్యలు, 14 సముద్ర వనరుల సంరక్షణ, 15 భూభాగ పరిసరాల సంరక్షణ, 16 శాంతి న్యాయం బలమైన సంస్థలు, 17 లక్ష్యాల సాధనకు గ్లోబల్ భాగస్వామ్యం.